సాధ్యమే అన్నాడు. నువ్వు ఏమి విత్తుతావో అదే పంట కోసుకుంటావు. మోసపోకుడి దేవుడు వెంకటుడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కోయను. ఆయన ప్రతి వానికి వాని క్రియలు చెప్పిన ప్రతిఫలం చూపిస్తాడు అన్నాడు దేవుడు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఏం చెప్పినాడు? వాని క్రియలు చెప్పిన వానికి ప్రతిఫలం నేను ఇస్తానన్నాడు. ఈ దినాన్ని నీ క్రియలు ఎలాగున్నాయి అని దేవుడు నీతో నాతో మాట్లాడుతాడు. నీ క్రియలు ఎలాగున్నాయి? ఓ, నాకు పిల్లలు ఉన్నారు, నాకు ఆస్తి ఉంది, నాకు ఆరోగ్యం అనుకుంటున్నావు, ఇది కావాల్సి. చచ్చిపోయినాక నీ శరీరానికి మాత్రమే మరణం ఉంది, నీ ఆత్మకు చావు లేదు. అది తీర్పులో నిలబడుతుంది. ఆ తీర్పులో నిలబడినప్పుడు నువ్వు ఏమి సాక్ష్యం చెప్తావు దేవుని దగ్గర? నువ్వు ఎలాగ బ్రతికినావు అంటే నీ పెంపం గురించి ఏం చెప్తావు? నువ్వేమైనా పాపం చేస్తావు? నువ్వు ఏం చేయలేదంటావా?